హాయ్ అందరికీ నమస్కారం. చేగొండి అనంత శ్రీరామ్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన ప్రముఖ సినీ గేయ రచయితగా అందరికీ సుపరిచితమే. అలాగే ఇటీవల కాలంలో ఆయన పెద్ద సినిమాకు సంబంధించి రెండు అద్భుతమైన సినిమా పాటలు ఆయన రచించడం జరిగింది. ఒకటేమో మోటివేషనల్ సాంగ్ రైరే రారా అనే పాట, చాలా అద్భుతమైన పాట. ఆ పాట వింటుంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది. ఆ తర్వాత ఒక ఐటమ్ సాంగ్ ఇచ్చారు, అది కూడా ఇరగదీశారని చెప్పాలి. రెండు కూడా మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తూ ఉన్నాయి. వాస్తవానికి అనంత శ్రీరామ్ గారు ప్రమోషన్లో చాలా బిజీగా ఉండాల్సిన అనంత శ్రీరామ్ గారు ఒక్కసారిగా భీమవరం కలెక్టరేట్లో కనపడ్డారు. ఏంటిన భీమవరం కలెక్టరేట్లో కనపడ్డారంటే, ఆయన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉంది అని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అది కూడా ఎవరి మీద? మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య గారి తనయుడు చేగొండి సూర్యప్రకాష్ రావు గారి మీద. సూర్యప్రకాష్ రావు గారి పేరు గతంలో కూడా మనం విన్నాం. ఆయన జనసేన పార్టీలో కీలక బాధ్యతల్లో ఉండేవారు, పాలకులు. ఆ తర్వాత ఎన్నికల ముందు జనసేన పార్టీని వ్యతిరేకించి సీటు దక్కలేదన్న కోపంతో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి పంచన ఆయన చేరి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత సంగతి మనందరికీ తెలిసిందే, 11 రెడ్డి అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు సూర్యప్రకాష్ రావు గారు ఈ వీళ్ళిద్దరికి సంబంధించిన ఉమ్మడి ఆస్తిలో ఒక భాగాన్ని తమ కుమార్తె పేరుతో రాశారట. దీని మీద ఫిర్యాదు ఏం చేశారంటే, యలమంచిల మండలం దొడ్డిపట్ల పరిధిలో మా ఇంటి ముందు దక్షిణం వైపున్న 5 సెంట్ల ఖాళీ స్థలాన్ని మాజీ ఎంపీ హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ రావు తన రెండో కుమార్తెకు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారు. కోర్టు వివాదంలో ఉన్న ఉమ్మడి అనుభవ స్థలంలో అక్రమంగా పనులు చేస్తున్నారు, దౌర్జన్యానికి పాల్పడుతూ మా తల్లిదండ్రులను మానసిక వేదనకు గురి చేస్తున్నారు, వారికి ప్రాణహాని ఉంది, దయచేసి మాకు దీని పట్ల వాళ్ళకి ప్రాణహాని లేకుండా వాళ్ళకి భద్రత కల్పించాల్సిందిగా ఆయన ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అయితే చేగొండి హరిరామజోగయ్య గారికి స్వయాన మనవడి వరుస అవుతారు చేగొండి అనంత శ్రీరామ్ గారు. వాస్తవానికి చేగొండి హరిరామజోగయ్య గారి మేనల్లుడు కొడుకు. అయితే ఆ మేనల్లుడిని ముందే ఈ చేగొండి వారి వంశంలో వారు దత్తత తీసుకున్నారు. తద్వారా ఆయన మేనల్లుడు అయినప్పటికీ కూడా ఆయన ఇంటి పేరు కూడా చేగొండిగా మారింది. అలాగా ఆ చేగొండి వంశంలోకి వచ్చిన తర్వాత అక్కడ పుట్టిన పిల్లాడు కాబట్టి అనంత శ్రీరామ్ గారు కూడా చేగొండి అనంత శ్రీరామ్ అయ్యారు. అంటే మాజీ ఎంపీకి ఆయన స్వయాన మనవడి వరుస అవుతారు. అయితే ఈ ఉమ్మడి ఆస్తి వాళ్ళదంతా ఒకటే గ్రామం, ఒకటే చోట్ల అన్ని స్థలాలు ఉంటాయి. ఈ ఉమ్మడి ఆస్తిలో కొంత వివాదం రేగినట్టుంది. ఒక 5 సెంట్ల స్థలానికి సంబంధించిన వివాదం ఇది కోర్టులో ఆల్రెడీ ఉంది. అయితే కోర్టులో ఉన్న భూమిని తన కూతురికి కుమార్తెకు పసుపు కుంకుమగా ఎలా ఇస్తారు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. సూర్యప్రకాష్ రావు గారేమో ఇది నేను నా కుమార్తెకు పసుపు కుంకుమ ఇచ్చాను, మా నాన్నగారి నుంచి నాకు సంక్రమించింది ఈ ఆస్తి, కాబట్టి నేను ఇవాళ ఇవ్వగలిగాను ఇట్లా అని చెప్పి ఆయన చెప్తున్నారు. మొత్తం మీద దీనికి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నట్టుంది. అయితే ప్రస్తుతం అయితే కోర్టులో ఉంది ఆ భూమి. అయితే కోర్టులో ఉన్న భూమిని తన కుమార్తెకి ఇచ్చి దాన్ని మళ్ళీ దాంట్లో కన్స్ట్రక్షన్ చేయడం అనేది నేరం కాబట్టి మరి ఎట్లా యాక్ట్ చేస్తుంది ప్రభుత్వం, కలెక్టర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో మనం చూడాలి.